చూసుకో రికార్డ్ అవుతుంది. మళ్ళీ చెప్పు. ఆ, మళ్ళీ చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. నా భార్య చాలా అదృష్టవంతురాలు సార్. ఎందుకంటే మాస్టర్ గారితో డైరెక్ట్ మాట్లాడే అదృష్టం మరి కలిగింది. కొద్దిగా నేను ప్రొటెక్టర్ చేస్తానంటే ఆమె కొద్దిగా ఇంకా బాగా భయపడ్డది. ప్రెషర్ అయిపోయినట్టయితే నా పిల్లలకి ఏం కావాలా, నాకు 4 ఆడపిల్లలు, ఒక చిన్న పిల్లగాడు, వీడి సంస్థ చూస్తే సన్యాసి అయిపోయేటట్టు ఉన్న భయం బాగుండే ఆమె. సో అక్కడ అది ఆమె కూడా వారి తండ్రి గారిని మళ్ళీ నేనే ఇంట్రడ్యూస్ చేసిన మిషన్లో. సో వారు అంతా కలిసి మేము పోయినాము ఒకసారి. అక్కడ పోయినాక ఆమె కొద్దిగా నన్ను ప్రసభ చేయాలంటే భయం ఉండే. సో అది అక్కడ మన ఇక్కడ హైదరాబాద్ మనిషి అక్కడ వారి పిఏ ఉండే, గుండేరావు గారు అక్కడ ఉంది. గుండేరావు గారి దగ్గరికి నా పేరు ఇక్కడి నుంచి ప్రపోజ్ అయింది, ప్రెషర్ ఫ్రై చేయమని. సో వారికి నేను గుర్తు చేసి ఉంటే, సార్ నా పేరు ఇట్లా ప్రపోజ్ ఇక్కడికి వచ్చింది. వారు పోయి మాస్టర్ గారితో చెప్పారు. అయితే మేమంతా కూర్చొని ఉన్నాం. అప్పుడు డైరెక్ట్ మాస్టర్ గారు చాలా ఎంత అదృష్టం చూడండి, ఒక ముందు కూర్చొని, ఏమమ్మా నేను ఇన్ని ప్రెషర్ ఫ్రై చేయదలుచుకున్నా, ఆయనకి మంచిది, నీకు మంచిది, సొసైటీకి మంచిది, నీకెందుకు అభ్యంతరం చెప్పు అని అడిగాను. ఆమెకి ఉర్దూ మంచిగా మాట్లాడుద్ది, ఎందుకంటే వీళ్ళ తని డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఉండ్రి. వాడి ఇంట్లో అంతా ఉర్దూ సాబిలే ఉండేది, చపరాసీలంతా. సో చిన్నప్పటి నుంచి బాగా వాళ్ళతో మాట్లాడి మంచిగా ఉర్దూ మాట్లాడి అడిగాను అన్నమాట, నీకెందుకు బాధ, ఎందుకు అందరికీ మంచిదే కదా వాడిని చేసినట్టయితే అంటే. మొదటి రోజు కొద్దిగా పాపం కన్ఫ్యూజ్ అయిపోయింది, పాపం జవాబు చెప్పలేదు అని. సరే ఆలోచించి రేపు చెప్పుడు. సో మళ్ళీ రేపు బాబీ గారు మళ్ళీ అడిగారు, ఎందుకమ్మా, ఎందుకు భయపడుతుంటావు, నువ్వు కారణం చెప్పు దేనికి అంటే. అప్పుడు పాపం చెప్పింది, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లగాడు, అప్పుడు నా కొడుకు వయసు 2 years 3 years ఉండే. మరి ఈయన సన్యాసి అయిపోతాడో అన్న భయం నాకుంది. అంటే బాబూజీ గారు నవ్వి, वो कभी सन्यासी नहीं बन सकता, नहीं बन सकता, मैं अगर उनके तो ఉర్దూలో చెప్పాను అనుకోండి, నేను వాడిని చేసినట్టయితే ఆయనకి మంచిది, నీకు మంచిది, సమాజానికి మంచిది, కాబట్టి నువ్వు ఏమి అట్లా భయపడవద్దు అని మళ్ళీ అన్నారు ఉర్దూలో. मैं लोगों को जवाहरात देता हूँ मगर लोग उसे पत्थर समझते हैं అని ఉర్దూలో. అంటే నేను వజ్ర వైడూర్యాలు నేను మనుషులకి ఇస్తా, కానీ మనుషులు వాటిని రాళ్ళు రప్పలు అనుకుంటారు అని నువ్వేం భయపడకు, ఏమి కాదు అని చెప్తే, చేయండి స్వామి. అప్పుడు 2 days పొద్దున సాయంత్రం సిట్టింగ్ ఇచ్చి, లాస్ట్ నువ్వు అక్కడ పో, నీకు అక్కడ సర్టిఫికెట్. కాబట్టి అంత డైరెక్ట్గా షీఈ్ ఆల్సో వెరీ లక్కీ అంటే. అటువంటి మహానుభావుడితో మాట్లాడతాం. మరి ఆయన పని చేయాలి కదా, ఆయన వర్క్ చేయాలి కదా. మరి రిసెప్టర్గా పనిచేయడం ఎంత అదృష్టమో మనందరికీ తెలుసు. రిసెప్టర్ సక్సెస్ఫుల్ కావాలంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి.
బాబూజీ గారు ఎంత కేర్ తీసుకునేవాళ్ళంటే ప్రిసెప్టర్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండేలాగా వాళ్ళకి గైడ్ చేసేవాళ్ళు. సో అలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాస్టర్ గారి సేవ చేసే అవకాశం వచ్చేది ఇండైరెక్ట్గా. నిజంగా ఒక గోల్డెన్ లైఫ్ అబ్బాయిస్ అందరికీ సహజ మార్గంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ బెనిఫిట్స్ అందరికీ అందేదానికి మనకు ఎంపవర్ చేస్తున్నారు మాస్టర్ గారు. మన అనుభవాల్ని, మన అనుభూతుల్ని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి పెంచుకుంటే ఇంకా చాలామందికి కూడా హార్ట్ఫుల్నెస్ ధ్యానం నేర్చుకొని ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.